హాయ్ అండి. వెల్కమ్ టు హర్విన్ ట్రేడింగ్ అనాలిసిస్ 2.0. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం మన బేసిక్ టు అడ్వాన్స్ కోర్సులో భాగంగా టెక్నికల్ చార్ట్ ఇంట్రడక్షన్ అంటే చార్ట్లో ఉన్న మెయిన్ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి, ఆ టూల్స్ని యూజ్ చేసి మనం ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అదర్వైజ్ ఏదైనా స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేస్తామన్న విషయం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న చార్ట్ అనేది ఏంజల్ 1 టెక్నికల్ చార్ట్. సో నార్మల్గా ఇప్పుడున్న డిస్కౌంట్ బ్రోకర్స్ కావచ్చు, ఫుల్ టైం బ్రోకర్స్ కావచ్చు, ట్రేడింగ్ వ్యూ చార్ట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ప్రతి ఒక్క చార్ట్ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఏంజల్ 1 కావచ్చు, అబ్స్ట్రాక్ కావచ్చు, జెరోదా కావచ్చు, ఫైరిస్ కావచ్చు, అదేవిధంగా ఎల్ఎస్ బ్లూ కావచ్చు. ప్రతి ఒక్క చార్ట్ మినిమం ఇలానే ఉంటుంది. సో మనం చార్ట్లో ముఖ్యంగా ఉన్న మెయిన్ టూల్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయగలుగుతాం అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా చార్ట్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఆ పైన కార్నర్లో చూసుకుంటే స్టాక్ నేమ్ ఆర్ కంపెనీ నేమ్ అయితే కనిపిస్తుంది. ఓకే, ప్రజెంట్ నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని ఓపెన్ చేసుకున్నాను. సో బ్యాంక్ నిఫ్టీ అనేసి కనిపిస్తుంది. అండ్ ప్రజెంట్ ఇది నేను ఫ్యూచర్ చార్ట్ కనుక ఈ డేట్ అండ్ టైం కూడా కనిపించడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఏ ఇయర్లో ఉన్నాం కూడా అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, అలానే కొంచెం డౌన్ సైడ్ చూసుకుంటే అక్కడ ప్రజెంట్ మనం తీసుకున్న కంపెనీ లేదంటే స్టాక్ లేదంటే ఫ్యూచర్ ఇండెక్స్ యొక్క వాల్యూ ఎక్కడ ట్రేడ్ అవుతున్న వాల్యూ అనేది కనిపించడం అయితే జరుగుతుంది కొంచెం డౌన్ సైడ్ చూసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఆ డౌన్ సైడ్ ఉన్న ప్యానల్ చూసుకోవచ్చు. మీరు చార్ట్ని ఫుల్ స్క్రీన్లో చూడాలనుకుంటున్నారు, జూమ్ చేసి అనుకోండి, ఇక్కడ క్లిక్ చేశారంటే చార్ట్ అనేది ఫుల్ స్క్రీన్లో కన్వర్ట్ అయిపోతుంది. సో ఓన్లీ చార్ట్ అనేది బిగ్ సైజ్లో కనిపించడం జరుగుతుంది. కంప్లీట్గా చార్ట్ని ఫుల్ స్క్రీన్లో చేయడానికి ఈ కార్నర్లో ఉన్న ఈ సింబల్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్ని యూజ్ చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇది చార్ట్ యొక్క మోడ్స్ అనమాట. నార్మల్గా డే మోడ్, నైట్ మోడ్ ఉంటుంది కదా, అంటే థీమ్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ టైం ఫ్రేమ్స్. ఇక్కడ 15 MN ఉంది, అంటే 15 minutes అన్నమాట. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ 1 minute నుండి 1 month వరకు టైం ఫ్రేమ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఏ టైం ఫ్రేమ్లోకి వెళ్తే అక్కడ ఈ ప్రైస్ చూసుకుంటే ఈ ప్రైస్ వాల్యూ అనేది అంత మారిపోతుంది. ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ వాల్యూ అనేది 1 పెట్టుకుంటే 1 minute ఫామ్ అయిన ప్రైజ్ యాక్షన్ అనమాట. ఈ ఒక క్యాండిల్ వాల్యూ 1 minute. అదేవిధంగా మనం ఇక్కడ 15 పెట్టుకున్నాం అనుకోండి, 15 minutes ఒక ప్రైజ్ అప్ అండ్ డౌన్ సైడ్ ఎంత మూవ్ అయింది అనేది ఈ క్యాండిల్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ క్యాండిల్ వాల్యూయే ఈ టైం ఫ్రేమ్ అన్నమాట. ఓకేనా, టైం ఫ్రేమ్ పక్కన చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ చార్ట్స్. ఇక్కడికి మనం క్లిక్ చేసుకున్నామంటే ఇక్కడ బార్ చార్ట్ వాడచ్చు, క్యాండిల్ చార్ట్ వాడచ్చు. ప్రజెంట్ మనం యూజ్ చేస్తుంది క్యాండిల్ చార్ట్. హైకన్ హషీ చార్ట్ వాడచ్చు, లైన్ చార్ట్ వాడచ్చు, ఏరియా చార్ట్ వాడచ్చు. సో టైప్స్ ఆఫ్ ఉంటాయి. అందరుగా కామన్గా యూజ్ చేసేది క్యాండిల్ చార్ట్ అన్నమాట. సో మనం ఎక్కువ శాతం క్యాండిల్ చార్టే అనుకుని ఉంటాం, కానీ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. సో కంప్లీట్గా చాలా ఈజీ మెథడ్లో అర్థం చేసుకోగలిగేది క్యాండిల్ చార్ట్లో కనుక ప్రతి ఒక్కరు ఈ క్యాండిల్ చార్ట్లో అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి, కావాలంటే ఆ చార్ట్స్ని కూడా మనం ఒకసారి చూడొచ్చు. అండ్ ఆ క్యాండిల్స్ అండ్ చార్ట్స్ పక్కన మనం చూసుకున్నట్లయితే ఇండికేటర్ ప్యానల్ ఉంది. సో ఇక్కడ మనం ఏదైనా స్ట్రాటజీ బిల్డ్ చేయాలనుకుంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి. మీరు ఎన్నో వీడియోస్ చూస్తుంటారు, దాంట్లో చెప్పిన ప్రతి ఇండికేటర్ కూడా ఈ ఇండికేటర్ ప్యానల్లోనే కనిపిస్తుంది అన్నమాట. సో ఇండికేటర్ ప్యానల్లోకి వచ్చి ఇక్కడ వివేపన్ టైప్ చేస్తే వివేపన్ వచ్చింది చూసారా. సో మీకు కావాల్సిన ఇండికేటర్ని ఇక్కడ వచ్చి సెర్చ్ చేసుకొని మన చార్ట్ పైన అయితే అప్లై చేసుకోవచ్చు. టెంప్లెట్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా స్ట్రాటజీని బిల్డ్ చేస్తాం, దాన్ని సేవ్ చేసుకోవాలనుకుంటాం అనుకోండి, ఈ టెంప్లెట్స్ పైన క్లిక్ చేస్తామంటే సేవ్ ఇండికేటర్స్ టెంప్లెట్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఇక్కడ నేమ్ ఇవ్వచ్చు. మనం నేమ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ నౌ అని కొడితే ఆటోమేటిక్గా మన యొక్క స్ట్రాటజీ అనేది సేవ్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ టెంప్లెట్స్ అనేది యూజ్ చేసే స్కోప్ ఉంటుంది. ఆ పక్కన చూసుకుంటే అది ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. ఫర్ సపోజ్ ప్రీవియస్ వీడియో అంటే చార్ట్ని చూడాలి, ప్రీవియస్ ఏం చేసాను చూడాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ యారో అండ్ రైట్ యారోని టచ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఫ్రంట్కి వెళ్ళడం చార్ట్ అండ్ బ్యాక్కి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ సేవ్ అని ఉంది. సేవ్ పని క్లిక్ చేసినట్లయితే ప్రజెంట్ ఉన్న స్ట్రాటజీని సేవ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ అక్కడున్న టెంప్లెట్స్ అంటే ప్రజెంట్ ఉన్న ఆ విజువల్నే ఇచ్చేసుకోగలం. ఇక్కడ ఓన్లీ కంప్లీట్గా మీరు ఒక 2-3 స్ట్రాటజీస్ని కంపేర్ చేసి చూడాలనుకుంటున్నారు అనుకోండి, అలాంటప్పుడు
ప్రతి స్ట్రాటజీని బిల్డ్ చేసి మళ్ళీ వాటిని డిలీట్ చేసి నెక్స్ట్ స్ట్రాటజీని బిల్డ్ చేసేయకుండా మీరు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసుకున్నారు, దాన్ని మీరు ఇక్కడ సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్ సైడ్ అయితే లోడింగ్ చార్ట్స్లో కనిపిస్తుంది. అవుట్లుక్స్లో మనం కావాల్సిన చార్ట్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్కడైతే ఆ యొక్క స్ట్రాటజీ అనేది బిల్డ్ అయిపోతుంది. ఈజీలీ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రతిసారి కావాల్సిన ఇండికేటర్ని అప్లై చేసుకునేటప్పుడు టైం వేస్ట్ అవుతుంది కదా. లైవ్ మార్కెట్లో ప్రతి మినిట్ కూడా చాలా వాల్యుబుల్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయన్నమాట. స్కేల్స్ కానీ స్టాండర్డ్ లైన్స్ కానీ వీటిని మీకు కావాల్సిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు కలర్స్ చేంజ్ చేయడాన్ని ఇలా మనం చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్టు కొంతవరకు అంటే కలర్స్ని చేంజ్ చేసుకునే స్కోప్ ఉంటుంది, అన్నీ కూడా కాదు, కొన్ని. సో వీటి వల్ల మనకి అంత యూజ్ ఏమీ ఉండదు. లాస్ట్లో చూడండి కెమెరా సింబల్ ఉంది, ఆ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ యూఆర్ఎల్ వస్తుంది, ఇక్కడ కాపీ చేసి మీరు ఏదైనా స్ట్రాటజీని మన ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇక్కడ కాపీ చేసి మీరు వాట్సాప్లో కానీ ఎక్కడైనా పేస్ట్ చేశారు అంటే వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఓపెన్ చేశాక వాళ్ళ దగ్గర ఏంజల్1 డీమ్యాట్ అకౌంట్ ఉంది అంటే వాళ్ళకి విజువల్గా ఆ చార్ట్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి యూఆర్ఎల్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ సైడ్ చూసుకోండి, ఇది ఉంది కదా, దీన్నే ప్రైజ్ స్కేల్ అంటారు. ఓకేనా. ఇక్కడ ఫాస్ట్ ప్రైజ్ ఎంతవరకు మూవ్ అయింది, ఫ్యూచర్ రాబోతున్న ప్రైజ్ కూడా ఫస్ట్ నుండే మనకి ఫ్లాట్ చేసి ఉంటుంది. సో మన ప్రైజ్ అనేది ఏ రేంజ్లో ఉంది అని తెలుసుకోవడానికి ఈ స్కేల్ని చూసి మాత్రమే తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే టైమ్ లైన్ అంటారు దీన్ని. ఇక్కడ చూసారా టైం కనిపిస్తుంది కదా, సో దీన్నే టైమ్ లైన్ అంటారు. ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్ని ఏమంటారో తెలుసా, ప్రైజ్ ఫ్లాట్ ఏరియా. అంటే మనకు ఫాస్ట్లో మన ప్రైజ్ మూమెంటం అయి ఉంటుంది అంటే ప్రజెంట్ అవుతుంది, ఫ్యూచర్లో కూడా అవబోతున్న ఈ ప్రైజ్ అనేది ఇదే ఏరియాలో చూపించడం అయితే జరుగుతుంది అన్నమాట. ఓకేనా. క్యాండిల్స్ అంటారు. సో ఈ క్యాండిల్స్ వాల్యూ అనేది ఇక్కడున్న టైం ఫ్రేమ్ ప్రకారం ఆధారపడి ఉంటుంది. మనం 15 మినిట్స్ పెట్టుకుంటే 15 మినిట్స్ క్యాండిల్ కనిపిస్తాయి, అదే మంత్లీ పెట్టుకుంటే మంత్లీ క్యాండిల్స్ కనిపిస్తాయి, అదేవిధంగా వీక్లీ పెట్టుకుంటే వీక్లీ క్యాండిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి. మనకు కావాల్సిన టైం ఫ్రేమ్లోకి వెళ్తే ఆ క్యాండిల్ యొక్క వాల్యూ అంత అయిపోతుంది. ఇప్పుడు కనిపిస్తున్న క్యాండిల్ వాల్యూ అనేది ఒక రోజంతా ఆ బ్యాంక్ నిఫ్టీ మూమెంటం చేసింది కదా, అప్ అండ్ డౌన్స్. సో ఆ హయ్యర్స్ ఆ లోయర్స్ అనేవి ఇక్కడ రికార్డ్ అవుతాయి అన్నమాట ఈ క్యాండిల్లో. ఒక రోజు క్యాండిల్ మూమెంటం అంటే ఆ రోజులో ఆ ప్రైజ్ మూవ్ అయిన డేటా. ఓకేనా. ఈజీగా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఒక కంపెనీ యొక్క ప్రైజ్ మూమెంటం అయితే ఆ ఒక క్యాండిల్లో ఆ రోజు ఆ ప్రైజ్ అనేది ఎంత మూవ్ అయింది అనేది క్యాండిల్ వాల్యుయేషన్ ప్రకారం మనం తెలుసుకునే స్కోప్ అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా అంటే ఫాస్ట్లో మనకున్న ఆ స్టాక్ మొమెంటమ్స్ అండ్ అప్ అండ్ డౌన్స్ దీన్ని బట్టి మనం కొన్ని స్ట్రాటజీస్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. సో ఇప్పటి వరకు మీకు ఆల్మోస్ట్ అన్ని టూల్స్ కోసం అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఏదైనా మనం ఒక సపోర్ట్ని కానీ రెసిస్టెన్సీని కానీ లేదంటే ఏదైనా ఒక పాయింట్ మనం ఎలా డ్రా చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఈ ఏరియాని నేను డ్రా చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ ఒక హారిజాంటల్ లైన్ నేను డ్రా చేయాలనుకుంటున్నాను. సో ఎలా అవుతుంది, సో వాటి కోసమే దీంట్లో కొన్ని టూల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన ఇవి టూల్ బాక్స్ అన్నమాట. మనకి కావాల్సిన టూల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్, ఎలా కావాలంటే అలా, బ్రష్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, మనకి ఏం కావాలంటే అలా. ఇక్కడ చూడండి చాలా టైప్స్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి, ట్రెండ్ లైన్స్ ఉన్నాయి, ఇన్ఫో లైన్స్ ఉన్నాయి. ఓకేనా. ట్రయాంగిల్స్, హారిజాంటల్ లైన్, వర్టికల్ లైన్స్. సో నేను ఇక్కడ హారిజాంటల్ లైన్ తీసుకున్నాను. ఇక్కడ నేను హారిజాంటల్ లైన్ నేను డ్రా చేయాలనుకుంటే ఇక్కడ ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి విజువాలిటీ కోసం వీటి కలర్స్ని చేంజ్ చేసుకొని ఈ విధంగా మనం ఫ్లట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్ నేను ఫర్ సపోజ్ వర్టికల్ లైన్ డ్రా చేయాలనుకుంటున్నాను, ఈ క్యాండిల్ని ఐడెంటిఫై చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేశాను, వర్టికల్ లైన్ వచ్చింది. సో ఈ విధంగా చేసుకున్నాను, ఈజీలీ అయిపోయింది. దీంట్లో కూడాను చాలా టైప్స్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. ఫిబొనాసిని మనం డ్రా చేయాలన్నా దీని ద్వారా చేయగలుగుతాం. ఓకే. ఫర్ సపోజ్ మనం ఫిబొనాసిని ఇక్కడ నుండి డ్రా చేయాలనుకుంటున్నాం అనుకోండి, సో ఈ విధంగా మనం ఈజీలీ డ్రా చేయగలుగుతాం అన్నమాట. మీకు కావాల్సిన స్ట్రాటజీని మన యొక్క చార్ట్ పైన ఈ విధంగా ఇంప్లిమెంట్ అయితే చేయగలుగుతాం.
ఓకే. లేదు ఇక్కడ బ్రష్ ఏదైనా ఏరియాని మీరు డ్రా చేయాలనుకుంటున్నారనుకోండి. ఫర్ సపోజ్ ఈ రేంజ్‌ని మీరు చూడాలనుకుంటున్నారు ఎప్పుడు కూడాను ఐడెంటిఫై చేయడానికి రేంజ్‌ని ఈ విధంగా డ్రా చేసుకుంటారు. ఫర్ సపోజ్ మన ప్రైజ్ వెళ్ళిందనుకోండి ఆ రేంజ్ క్రాస్ ఓవర్ అయ్యి వెంటనే మనం యాక్షన్ తీసుకుంటాం. అయిపోయింది. ఇంకేం లేదు. ఈజీలీ ఇక్కడ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు ఎంట్రీస్ ప్లాన్ చేయడం. అలా ఎవరి కంఫర్ట్ కోసం వాళ్ళు. ఇక్కడ టెక్స్ట్ ఏదైనా కంప్లీట్‌గా మీరు 23కి సంబంధించింది ఏదో అనాలిసిస్ చేస్తున్నారు. ఓకే. 23 జాన్ 2023 ఓకే. ఈ విధంగా రాసుకున్నాను. క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ రావడం అయితే జరిగింది. సో, మనకి కావాల్సిన టెక్స్ట్ అనేది చార్ట్ పైన అయితే ఇన్పుట్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. లేదంటే మనం లైవ్ మార్కెట్‌లో క్లియర్‌లీ అంటే స్టడీ చేయడానికి మనం టెక్స్ట్‌ని ఈ విధంగా రాసుకొని పెట్టుకోవచ్చు. సో, అక్కడ ఆ రేంజ్‌కి వచ్చేటప్పుడు కంప్లీట్‌గా మనం ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చు. అలా అన్నమాట. సో, దీంట్లో చాలా టూల్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టూల్ కూడా మనకి ఇప్పుడు మనం లాంగ్ పొజిషన్ ఏదైనా ఇక్కడ మనం ఎంట్రీ అయ్యాం. ఫర్ సపోజ్ మనం అనుకునే రేంజ్ ఇక్కడ నుంచి. సో, ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంది. మనం ఫస్ట్ మన ప్రాఫిట్ ఆర్ లాస్‌ని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. మన లాస్ ఎక్కడి వరకు వస్తే మనం ఎగ్జిట్ అవుతాం. మన ప్రాఫిట్ ఎంత వరకు వెళ్తే ఉండగలుగుతాం అన్నది ఫస్ట్ ఈ విధంగా మనం డ్రా చేసుకోవచ్చు. జస్ట్ వెయిట్. ఓకేనా? సో, దీనివల్ల ఏంటంటే మనకి క్లియర్ అన్నమాట. క్యాండిల్స్ ఆ మొమెంటం బట్టి మనం ఎంట్రీ అయిన తర్వాత హోల్డ్ చేయాలా లేదా అన్న విషయం అనేది తెలిసిపోతుంది. నెక్స్ట్ మన ప్రైస్ రేంజ్ మనకి ప్రాఫిట్ ఎంతవరకు వస్తుందనేది మన యొక్క స్ట్రాటజీ ద్వారా తెలిసిపోతుంది. అదేవిధంగా షార్ట్ చేసేటప్పుడు కూడాను సేమ్ టు సేమ్ అనమాట. ఇక్కడ ఫర్ సపోజ్ ఈ రేంజ్‌లో మనం షార్ట్ చేయాలనుకున్నాం అనుకోండి. సో, డౌన్ సైడ్ వచ్చేది మన ప్రాఫిట్ అండ్ ఈ క్యాండిల్ యొక్క హైలో మన యొక్క స్టాప్ లాస్ ఉంటుంది. అదేవిధంగా జస్ట్ వెయిట్ ఈ క్యాండిల్ యొక్క లోలో మన టార్గెట్ ఉంటుంది. సో, ఈ విధంగా మనమైతే డ్రా చేసుకుంటాం అన్నమాట. సో, ఇవి స్కేల్స్ ప్లస్ జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇవన్నీ అవసరం లేదు. ఈ పైనున్న ఇవి మాత్రం మనకు సరిపోతాయి. ఒక చార్ట్‌ని చూసేటప్పుడు ఈ విధంగా మనం టూల్స్‌ని యూజ్ చేసుకుంటూ మనకంటూ ఒక స్ట్రాటజీని అయితే బిల్డ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఎలా డ్రా చేయాలి, ట్రెండ్ లైన్స్‌ని ఎలా డ్రా చేయాలి, ఏ పాయింట్స్‌ని చూడాలనే విషయం అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో చెప్పొచ్చు కానీ లాంగ్ వీడియోస్ అయితే మీకు చూసేంత ఓపిక ఉండదు. సో, ఇక్కడి వరకు మీకు యూజ్‌ఫుల్ అయ్యింది అనుకుంటాను. చాలామందికి చార్ట్ కోసం తెలుసు. కానీ కంప్లీట్‌గా కొన్ని టూల్స్ కోసం తెలియకపోవచ్చు. నెక్స్ట్ మనం బేసిక్ టు అడ్వాన్స్ అన్నాం కదా! ప్రతి ఒక్క విషయం చెప్పాలన్నదే నా కాన్సెప్ట్. సో, ఎంతమందికి తెలియదో వాళ్ళు మాత్రం చూడండి. అదేవిధంగా నేను షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకొని అదేవిధంగా ఈ వీడియోకి ఒక 200 లైక్స్ అయితే చేయండి. అండ్ ఎవరైనా బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి మన ఛానెల్ అయితే ప్రిఫర్ చేయండి. థాంక్ యూ ఆల్. జై హింద్.